క్రీస్తునందు ప్రియమైనటువంటి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తున్నాను. అడ్వెంట్లోని మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగంలో నుండి కొన్ని విషయాలు క్లుప్తంగా ధ్యానం చేద్దాం. లూకా సువార్త మొదటి అధ్యాయము 17వ వచనము చివరి భాగము ఇలాగు రాయబడినది. ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నాతో మా అందరితో మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ సిరీస్లో అడ్వెంట్లోని మొదటి ఆదివారంలో మనం ఉండి ఉన్నాం. ఈరోజు మనం ధ్యానం చేయబోతా ఉన్నటువంటి అంశాలు ఏంటంటే, క్రీస్తు ఆనాటి ఇశ్రాయేలు సమాజాన్ని లేదా సార్వత్రిక సంఘాన్ని పునరుద్ధరించటానికి, ఇశ్రాయేలీయ సంఘాన్ని పునరుద్ధరించి సార్వత్రిక సంఘాన్ని స్థాపించి దానికి శిరస్సుగా ఉండటానికి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రాబోతా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని యోహాను ముందుగా తెలియచేయటానికి వచ్చాడు. మీరు గమనించి చూసినప్పుడు దావీదుకు నీతి చిగురుగా నీతి న్యాయములను పరిపాలించటానికి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు రాబోతా ఉన్నాడు అనేటువంటిది పాత నిబంధన లేఖన భాగం మనకు తెలియపరుస్తుంది. ఎవరైతే రాబోతా ఉన్నారో ఆ రాబోతా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువుకు ముందుగా నడవటానికి, చక్కపరచటానికి, సరళం చేయటానికి ముందుగా పంపబడినటువంటి వాడు బాప్తిస్మమిచ్చు యోహాను. ఆయన పరిచర్య ఇలాగుంది. తర్వాత వచ్చినటువంటి ప్రభు ఆయన ఎంత గొప్పవాడో, ఎంత ఉన్నతమైనటువంటి వాడై ఉండి మన కొరకు ఎంత గొప్ప త్యాగాన్ని చేసి ఏ సువార్తనైతే, ఏ ఉపదేశాన్నైతే సిద్ధపరిచాడో ఆ సిద్ధపరిచినటువంటి సువార్తకి, ఉపదేశమునకు నేను పరిచారకుడనై ఉన్నాను అని ఇక్కడ అపోస్తులైనటువంటి పౌలు గారు ఇక్కడ మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. ఇది ఈరోజు మనం క్లుప్తంగా ధ్యానం చేయబోతా ఉన్నటువంటి అంశాలు. ఇక్కడ మనం గమనించి చూసినప్పుడు ఇక్కడ మనకి జకరియా, ఎలిజబెత్ అనేటువంటి ఇద్దరు దంపతులు మనకి ఇక్కడ కనబడతా ఉన్నారు. వీరి సంగతి మనం చూసినప్పుడు యాజక వర్గంలో 24 వర్గాలు ఉన్నాయి. ఆ 24 వర్గాల్లో ఒక్కొక్క వర్గము 2 వారాలు చొప్పున సేవ చేయటం జరుగుతుంది. మిగిలినటువంటి వారాలు అందరూ కలిసి యెరూషలేము దేవాలయంలో సేవ జరిగిస్తారు. ఇంచుమించుగా యాజకులు 20,000 పైబడి ఉన్నట్లుగా మనం చూడగలుగుతాం. అయితే ఇక్కడ యాజక ధర్మమును జరిగించటానికి చీట్లు వేస్తారు. ఆ చీట్లలో తన వంతు చొప్పున జకరియా దేవుని సన్నిధిలోకి పరిచర్య చేయటానికి వెళ్ళటం జరుగుతుంది. ఆయన భార్య పేరు ఎలిజబెత్. చాలా భక్తి కలిగినటువంటి అహరోను వంశకుల్లో పుట్టినటువంటి ఆమె. వీరిద్దరు కనుక మనం గమనించి చూసినప్పుడు వీరు చాలా వృద్ధాప్యం కలిగినటువంటి వాళ్ళు. కానీ వీరికి సంతానం లేదు. అయినప్పటికీ కూడా సకలమైనటువంటి దేవుని ఆజ్ఞలను, కట్టడలను గైకుంటూ నీతి న్యాయములు కలిగి దేవునితో నడిచినటువంటి వాళ్ళుగాను, దేవుని దృష్టికి మంచి సాక్ష్యమును కలిగినటువంటి వాళ్ళుగాను ఉన్నారు. ఈరోజు ఎంతో మంది వృద్ధాప్యంలో ఉన్నటువంటి భార్యాభర్తలకు ఆదర్శవంతమైనటువంటి భార్యాభర్తలు వీళ్ళు. జీవితం అంతా నీతిగాను, భక్తిగాను, పరిశుద్ధంగాను, దేవునితో నమ్మకంగా వీరిద్దరూ అనేటువంటి సాక్ష్యమును సంపాదించుకున్నటువంటి భార్యాభర్తలు వీరు. అయితే జకరియా యాజక ధర్మం చొప్పున ఆయన దేవుని మందిరంలోకి లేదా పరిశుద్ధమైనటువంటి ఆవరణలో ప్రవేశించినప్పుడు గాబ్రియేలు దూత ద్వారాగా అక్కడ దర్శనం అనేటువంటిది జరిగింది. అక్కడ మాట్లాడటం జరుగుతూ ఉంది. ఇదిగో జకరియా, నీకు కుమారుడు పుడతాడు, ఆయనకు నీవు యోహాను అనేటువంటి పేరును పెడతావు అని చెప్తాడు. అయితే ఇక్కడ మనం గమనించి చూసినప్పుడు యోహాను గురించి చాలా పరిశుద్ధ గ్రంథంలో చాలా గొప్పగా రాయబడింది. స్త్రీలు కనినటువంటి వారిలో బాప్తిస్మమిచ్చు యోహాను కన్నా గొప్పవాడు ఇంకెవరు కూడా లేరు. యోహాను పరిశుద్ధుడు, నీతిమంతుడైనటువంటి వాడుగా మనం చూడగలుగుతాం.
ఇక్కడ మనం గమనించి చూసినప్పుడు యోహాను యొక్క పని ఏంటి అనేది కనుక మనం చూస్తే ఇక్కడ 5 విషయాలు ఇక్కడ యోహాను పరిచర్య మనకు కనబడతా ఉంది. ఏమిటంటే అనేకులను ప్రభు వైపుకు తిప్పటం. ఆనాటి సమాజాన్ని, మత నాయకులను కావచ్చు, ప్రజలను కావచ్చు, అధికారులను కావచ్చు, దేవుని యొక్క భయాన్ని ప్రేరేపించి మారు మనసును గురించి బోధించి ప్రజలు మారు మనసు పొంది పశ్చాత్తాపడేటట్టు ప్రజలను దేవుని వైపు మళ్లించటం బాప్తీసమిచ్చు యోహాను గారు చేసినటువంటి పరిచర్య. దేవుని వైపు తిప్పటం. ఆదికాండం మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో నాకు ముందుగా దూతను పంపుతానని దేవుడు చెప్పాడు కదా. మలాకీ గ్రంథము 4వ అధ్యాయం చివరి భాగంలో నేను ఏలియాను పంపుతాను, అతడు తండ్రుల హృదయమును పిల్లల వైపునకు, పిల్లల హృదయమును తండ్రి వైపుకు తిప్పును. కనుక ఇవన్నీ బాప్తీసమిచ్చు యోహాను గురించి రాయబడింది. అరణ్యములో ఒకడు ఎలుగెత్తి కేకలు వేస్తా ఉన్నాడు, సమస్తము కూడా సరాలము చేయడని రాయబడి ఉంది కదా. ఇవన్నీ కూడా బాప్తీసమిచ్చు యోహాను గురించి రాయబడినటువంటి మాటలే. అయితే ఇక్కడ మనం గమనించి చూసినప్పుడు ఇశ్రాయేలులో అనేకులను దేవుని వైపు తిప్పేటువంటి పని బాప్తీసమిచ్చు యోహాను పని. రెండవది, తండ్రుల యొక్క హృదయాల్ని పిల్లల తట్టుకు, పిల్లల హృదయాల్ని తండ్రుల తట్టుకు తిప్పటం ఈయన యొక్క పని. ఇశ్రాయేలులో ఉన్నటువంటి పెద్ద లోపం ఏంటంటే తండ్రులు బిడ్డలను విడిచిపెట్టారు. బిడ్డలకు దేవుని భయాన్ని నేర్పించట్లేదు, బిడ్డల కొరకు ప్రార్థన చేయట్లేదు. ఆ రోజు అబ్రహాము తన కుటుంబానికి నీతి న్యాయములు కలిగి ఉండేటట్టు చెప్పాడు. యోబు ఉదయాన్నే లేచి అరుణోదయమునే తన బిడ్డల కొరకు ప్రార్థన చేశాడు. దావీదు తన కుటుంబం, తన సంతానం దేవుని సన్నిధిలో ఉండాలని ప్రార్థన చేశాడు. కాబట్టి మంచి తండ్రులుగా వాళ్ళు బిడ్డలు దేవునితో ఉండాలి అనేటువంటి విషయాన్ని కోరుకున్నారు. కానీ కాలక్రమేణా ఇశ్రాయేలులో ఉన్నటువంటి తండ్రులు భక్తిహీనులు అవ్వటం, లోకానుసారమైనటువంటి జీవితాన్ని జీవించటాన్ని బట్టి తండ్రులు బిడ్డలను దేవుని భయములో, దేవుని శిక్షలో పెంచాలి. నీ బిడ్డలకు పండుకునేటప్పుడు, కూర్చునేటప్పుడు, నడిచేటప్పుడు ధర్మశాస్త్రాన్ని, దేవుని యొక్క వాక్యమును అభ్యసింపచేయాలని దేవుడు చెప్పాడు కదా. దాని విషయంలో ఇశ్రాయేలీయులైనటువంటి వాళ్ళు అవిధేయులయ్యారు. అలాగే పిల్లలు కూడా తండ్రుల మాటను మీరి లోకంలో ఇష్టానుసారమైనటువంటి వాడుగా జీవించారు. ఈ ఇద్దరి మధ్య పరస్పరమైనటువంటి సంబంధం, దేవుని భయం, దేవుని గురించిన జ్ఞానం అనేటువంటిది లేకపోవటాన్ని బట్టి ఇశ్రాయేలు వ్యవస్థ అనేటువంటిది దెబ్బతినటం జరిగింది. దాన్ని చక్కపరచడానికి, సరిచేయటానికి పంపబడినటువంటి వాడు బాప్తీసమిచ్చు యోహాను. తర్వాత కనుక మనం చూసినట్లయితే అవిధేయులను నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకు, ఎవరైతే దేవుని భయం లేనటువంటి వాడు ఉన్నారో, అవిధేయులైనటువంటి వాడు ఉన్నారో, వారిని నీతిమంతుల జ్ఞానం వైపు మళ్లించడానికి బాప్తీసమిచ్చు యోహాను గారు వచ్చాడు. తర్వాత కనుక మీరు అక్కడ చూసినట్లయితే ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్నటువంటి ప్రజలను సిద్ధపరచుటకై, ఎవరైతే ఇశ్రాయేలు యొక్క విమోచన కొరకు సిద్ధపడుతూ ఉన్నారో, మనకు వారిలో అన్న కనపడుతుంది, సుమియోను కనపడతాడు, అరమతయి యేషోబు కనపడతాడు, నికోదేము అనేటువంటి పరిసేయుడు కనపడతాడు. ఇంకా చాలా మంది బాప్తీసమిచ్చు యోహాను కాలానికి విమోచన కొరకు కనిపెడతా ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి వీరందరూ కూడా సిద్ధపరచడానికి పంపబడినటువంటి వాడు బాప్తీసమిచ్చు యోహాను. అంతేకాదు కానీ ఆయన పరిచర్యకు ఒక పరిచర్య ఉంది. ఏంటంటే ఏలియా యొక్క ఆత్మయు శక్తియు కలిగినటువంటి వాడే. యేసుక్రీస్తు ప్రభు కూడా మత్తయి సువార్త 11వ అధ్యాయంలో మీకు మనసుంటే రావో ఏలియా ఇతనే అంటాడు. అయితే ఏలియా యొక్క పరిచర్య చేయడానికి వచ్చాడు. యోహాను నువ్వు ఏలియా అంటే నేను ఏలియాని కాను, క్రీస్తును కానంటాడు. అంటే యోహాను వంటి, యోహానులో ఉన్నటువంటి బలము, యోహానులో ఉన్నటువంటి, ఏలియాలో ఉన్నటువంటి ఆత్మ కలిగినటువంటి వాడే ఆ పరిచర్యను జరిగించడానికి వచ్చినటువంటి వాడు బాప్తీసమిచ్చు యోహాను. ఈరోజు ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయనకు ముందుగా వచ్చును. కాబట్టి ఇక్కడ 2 జననాల గురించి మనకి ఇక్కడ చెప్పబడటం మనం చూడగలుగుతాం. ఒకటి, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు రాబోతా ఉన్నాడు.
ఆయనకు ముందుగా బాప్తీసమిచ్చి యోహాను రాబోతా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి చెప్పబడతా ఉంది. ఇక్కడ మనం గమనించి చూసినప్పుడు ఇర్మియా గ్రంథంలో గనక మనం గమనించి చూసినట్లయితే ఇశ్రాయేలును దేవుడు పునరుద్ధరింప చేయటానికి, మరలా తిరిగి కట్టడానికి దేవుడు తన యొక్క నిబంధన జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. ఈ ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయంలో దావీదుకు చేసినటువంటి నిబంధనని దేవుడు ప్రాముఖ్యంగా జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. దావీదుకు దేవుడు ఏం చెప్పాడంటే, నీ సింహాసనాన్ని స్థిరపరుస్తున్నాను, నిత్యము నీ సింహాసనం మీద ఒకడు ఉండకుండా మానడు అని అంటాడు. అలాగే ఇక్కడ మనం గమనించి చూసినప్పుడు దావీదు పరిపాలన తర్వాత సొలొమోను పరిపాలించాడు. సొలొమోను పరిపాలన తర్వాత రెహబాము పరిపాలించాడు. రెహబాము యొక్క పరిపాలనలో చాలా అవిధేయత, దేవుని భయము లేకుండా, పెద్దల మాట వినకుండా, యవనస్తుల యొక్క మాట విని అవివేకంగా పరిపాలన చేయటాన్ని బట్టి రాజ్యం అనేటువంటి రెండుగా విడిపోవటం జరిగింది. తర్వాత ఇశ్రాయేలు అష్షూరీయులకు బానిసలుగా వెళ్తారు, యోధావారు బబులోను చెరలోకి వెళ్తారు. కాబట్టి ఇప్పుడు యోధావారికి చేయబోతా ఉన్నటువంటి సంఘటనల గురించి దేవుడు ఇక్కడ చెబుతున్నాడు. ఏ యోధావారైతే బబులోను చెరలోకి వెళ్ళారో, యెరూషలేము దేవాలయం పడగొట్టబడింది, కాల్చబడింది, దోచుకున్నారు, అనేక మంది బందీలుగా వెళ్ళారు. యెరూషలేము పట్టణానికి లేదా ఆ యొక్క దేవాలయం చూసినటువంటి వాళ్ళందరూ కూడా ఎంత గతి పట్టింది, ఎంత దుస్థితి పట్టింది అని బాధపడతా ఉన్న పరిస్థితి. కాబట్టి దేవుడు ఆయన నామమునకు అపవిత్రతను తెచ్చుకునేవాడు కాదు, ఘనతని గొప్ప మహిమను తెచ్చుకునేవాడు. కాబట్టి దేవుడు ఇశ్రాయేలును పునరుద్ధరింప చేయటానికి దేవుడు ఏదైతే అబ్రహాముతోనూ తర్వాత దావీదుతోనూ నిబంధన చేశాడో ఆ నిబంధన జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు ఈ యొక్క ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలను తెలియపరుస్తున్నాడు. అందుకే 33వ అధ్యాయం మనం చూసినప్పుడు ఇర్మియా గ్రంథంలో, నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, గ్రహింపలేని గూఢమైనటువంటి సంగతులు నేను నీకు తెలియపరుస్తాను అంటాడు. ఇర్మియా, నేను చెప్పబోతున్నటువంటి సంగతులు నీకు అర్థం కావాలన్నా, నీకు తెలియాలన్నా, గ్రహించలేనటువంటి సంగతులు నీకు తెలియాలన్నా నీవు మొట్టమొదట నాకు మొరపెట్టు అంటాడు. ఎందుకంటే బుద్ధి జ్ఞానములు ఇచ్చేవాడు ఆయనే, జ్ఞానం ఇచ్చేటువంటి వాడు ఆయనే. మనం కూడా బైబిల్ చదువుతా ఉన్నప్పుడు, దేవా నీ గ్రంథములో ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు చూచినట్టు నా కన్నులు తెరువు ప్రభు అని మనం ప్రార్థన చేయాలి. అలాగే మా యొక్క హృదయ ధ్యానము, ఇదిగో మేము చేస్తా ఉన్నటువంటి ఈ యొక్క ధ్యానము నీ దృష్టికి అంగీకారం అయ్యేటట్టు ఉంచు ప్రభు అని ప్రార్థన చేయాలి. కనుక ఇక్కడ ఇర్మియా ప్రార్థన చేయమని చెబుతున్నాడు ఇర్మియాని. ఇక్కడ మనం చూసినప్పుడు దేవుడు ఇశ్రాయేలును ఏ విధంగా పునరుద్ధరింప చేయబోతా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని గనక మనం గమనించి చూసినట్లయితే, మొదట మనం ఇశ్రాయేలును విడిపించటం, ఇశ్రాయేలును బాగు చేయటం, ఇశ్రాయేలును స్వస్థపరుస్తానని చెబుతున్నాడు 7వ వచనంలో. యోధా వారిని నేను విడిపిస్తాను, బబులోను చెరలో నుంచి నేను వాళ్ళని విడిపించి వాళ్ళని నేను మంచి దేశానికి నేను తీసుకుని వెళ్తానని చెబుతున్నాడు. నిజంగా దేవుడు విమోచకుడు, విడిపించేటువంటి వాడు. కాబట్టి నేను విడిపిస్తానని చెబుతున్నాడు. రెండోది, వారి జీవితాల్లో నేను సంతోషాన్ని, పెండ్లి, వివాహ ఆనందాన్ని నేను మళ్ళా తిరిగి నేను పునరుద్ధరింప చేస్తాను. వారిలో ఉన్నటువంటి కష్టాన్ని, దుఃఖాన్ని తీసివేసి గొప్ప సంతోషాన్ని నేను వాళ్ళ కలుగు చేస్తాను. 137వ కీర్తనలో, ఇదిగో వాళ్ళు బబులోనులో ఉన్నప్పుడు, బబులోనులో ఉన్నటువంటి అనేక మంది కీర్తనలు పాడమన్నప్పుడు మనం ఎలా కీర్తనలు పాడతామని చెప్పేసి అక్కడ చాలా నిట్టూర్పుతో, విచారంతో ఉన్నటువంటి వాడు ఇశ్రాయేలు మనకు అక్కడ కనపడుతున్నారు. చూడ 137వ కీర్తన కనుక మనం గమనం చూసినట్లయితే, చెరలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు బబులోనులో ఉన్నప్పుడు చాలా బాధపడిపోతా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ గర్వాన్ని దేవుడు తీసివేశాడు. ఎస్కేల్తో అదే చెప్తాడు కదా, నీ నడికట్టును తీసుకుని వెళ్ళి బబులోనులో ఉన్నటువంటి ఒక గోడ సందులో పెట్టు, యూఫ్రటీస్ నది ఒడ్డునంటే అక్కడికి వెళ్ళి పెడితే తర్వాత చాలా కాలం తర్వాత వెళ్ళి చూస్తే ఆ నడికట్టు మొత్తం కూడా ఊలిపోయి పాడైపోయి ఉంటుంది. ఇశ్రాయేల్ యొక్క గర్వాన్ని నేను ఈ విధంగా చేయబోతా ఉన్నానంటాడు. కాబట్టి ఇక్కడ 137వ కీర్తన కనుక మనం గమనించి చూసినట్లయితే వాడితో చెబుతున్న మాట ఏమిటంటే, బబులోను నదుల యొద్ద మనం కూర్చున్నప్పుడు
మనము సియోను జ్ఞాపకం చేసుకుని ఏడ్చుచూ ఉంటిమి. అక్కడుండి సియోను జ్ఞాపకం చేసుకుని ఏడ్చుచూ ఉన్నారంట. సియోనులో ఉన్నప్పుడు ప్రార్థన చేయలేదు. సియోనులో ఉన్నప్పుడు దేవుని భయం కలిగి జీవించలేదు. సియోనులో ఉన్నప్పుడు దేవుని పట్ల కృతజ్ఞత కలిగిన వాళ్ళుగా లేరు. కానీ సియోను జ్ఞాపకం చేసుకుని వారు ఏడ్చుచూ ఉన్నారు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళ, దేవుడు మనకు బలము, ఆరోగ్యము, అనుకూలత అన్నీ ఇచ్చినప్పుడు మనం చర్చికి రాం. దేవుడు మనకు అన్నీ ఆశీర్వదిస్తా ఉన్నప్పుడు ఆయన పట్ల మనం కృతజ్ఞతాపరులంగా మనం ఉండలేకపోతా ఉన్నాం. ఒకరోజు మనం చిక్కుల్లో, శోధంలో పడ్డప్పుడు దేవుడిచ్చినటువంటి కాలాన్ని ఎంత వృధా చేశామని మనం ఏశావులాగా ఏడ్చవలసినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇశ్రాయేలు అక్కడ ఉండి, ఇదిగో వాటి మధ్యనున్నటువంటి నేరవంజి చెట్లకు మన సితార తగిలించితిమి. వాళ్ళు వచ్చి ఒక కీర్తన పాడండి, బాధించేటువంటి వాళ్ళంటే అన్యుల దేశంలో యెహోవాకు కీర్తన మనం ఎట్లు పాడుదుము. కాబట్టి ఇంత బంధకాల్లో ఉన్నటువంటి వీరిని దేవుడు విడిపించటానికి పూనుకుంటా ఉన్నాడు. అందుకని 126వ కీర్తనలో దేవుడు మనల్ని చెరలో నుండి విడిపించినప్పుడు మన నోటి నిండా నవ్వు ఉండెను, మన నాలుక ఆనందగానం చేశాను. అనేక మంది యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని వారు చెప్పుకుందరు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇశ్రాయేలును యోధావారిని నేను విడిపిస్తాను. యోధావారి జీవితంలో మళ్ళా నేను తిరిగి సంతోషాన్ని పునరుద్ధరింపచేస్తాను. యోధావారికి నేను కాపరులు నియమిస్తాను. కాపరులు లేకపోవటాన్ని బట్టే కదా చెదరగొట్టబడింది, పాడైపోయింది. సంరక్షకులు నేను నియమిస్తాను. ఆ ప్రధాన కాపరి ప్రభువైన యేసుక్రీస్తే. తర్వాత ఇక్కడ మనం చూసినప్పుడు ఇశ్రాయేలు జీవితంలో మనం చూసినప్పుడు యోధావారిలో మళ్ళా తిరిగి చెబుతున్న మాట ఏమిటంటే, ఇదిగో యెహోవా వాక్కు ఇదే, ఇశ్రాయేలు వంశస్థుల గురించి, యోధా వంశస్థుల గురించి నేను చెప్పిన మాట నెరవేరు దినములు వచ్చి ఉన్నవి. కాబట్టి ఆ మాటలు, మంచి మాట నెరవేరు దినాలు వచ్చినాయి. ఏంటంటే, దావీదునకు నీతి చిగురు నేను పుట్టిస్తాను. కాబట్టి దావీదు మనం చూసినప్పుడు యెషయా గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో, ఆ చిగురు మీకు అనేకులకు భూషణమగును, ఘనతగా ఉండును. యెషయ మొద్దు నుండి చిగురు పుట్టును, దాని అంకురము ఎదిగి ఫలించును అని రాయబడి ఉంది. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని, యేసుక్రీస్తు యొక్క పరిపాలన, ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 5వ వచనము, జకరియా 3వ అధ్యాయం 8వ వచనము, 6వ అధ్యాయం 12వ వచనంలో ఆయన చిగురుగా ఆయన ఎలాంటి పరిపాలన చేయబోతా ఉన్నాడు అనేటువంటిది ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. కాబట్టి చూడండి, బబులోను చెరలోకి వెళ్ళిపోయారు. కాబట్టి బబులోను యొక్క చెరలోకి ఎందుకు వెళ్ళారు? యెరోబాము కాలంలో, రెహబాము కాలంలో ఇశ్రాయేలు రెండుగా విడిపోయి 2 దేశాలకు వాళ్ళు బందీగా వెళ్ళిపోయారు. కాబట్టి మళ్ళా దేవుడు తిరిగి వాళ్ళని పునరుద్ధరింప చేయటానికి, దావీదు యొక్క పాలన అనేటువంటి తీసుకురావటానికి దేవుడు ఇక్కడ పూనుకుంటా ఉన్నాడు. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు అతడు భూమి మీద నీతి న్యాయములను అనుసరించి జరిగించును. దావీదు పరిపాలన అనేటువంటిది పునరుద్ధరించటం ఒకటి, భూమి మీద నీతి న్యాయములు అనేటువంటిది తిరిగి పునరుద్ధరింప చేయటం అనేటువంటిది ఒకటి, యెరూషలేమును కట్టడం ఒకటి, యెరూషలేముకు ఉన్నటువంటి అవమానం అంతా కూడా తీసివేసి యెహోవా నీతి అనేటువంటి పేరు, యెహోవా మనకు నీతి అనేటువంటి పేరు పెట్టడం ఒక భాగం. తర్వాత మనం చూసినప్పుడు ఎడతెగక అక్కడ నైవేద్యములు బలుడు జరగటానికి దేవుడు యాజకుని నియమిస్తున్నానని చెప్తున్నాడు. కాబట్టి ఒక దేశం క్షేమంగా ఉండాలంటే రాజు నీతిపరుడైనటువంటి వాడు ఉండాలి. రెండోది, దేవుని సేవ చేసేటువంటి సేవకులు ఆ దేశం కొరకు నిత్యము యాజకత్వం, ప్రార్థన చేసేటువంటి వాళ్ళకు ఉండాలి. ఎందుకంటే మా ఓటలన్నీ నీ అందే ఉన్నాయి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని సన్నిధి నుండే ఆరోగ్యం, ఫలాలు, ఆశీర్వాదం అనేటువంటివి మనం పొందుకోగలుగుతాం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దావీదు యొక్క రాజ్యం మరలా తిరిగి పునరుద్ధరింప చేయటానికి, కట్టడానికి రాబోతా ఉన్నటువంటి వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. అయితే ఇక్కడ మనం గమనించి చూసినప్పుడు నెబుకద్నెజరు పరిపాలన పోయి తిరిగి కోరేషు పరిపాలనలో ఇశ్రాయేలు అనేటువంటి వాడు మళ్ళా తిరిగి యెరూషలేముకు వచ్చారు. ఎజ్రా కానీ, నెహెమ్యా కానీ, జెరుబ్బాబెలు కానీ, యెహోషువ కానీ వీళ్ళందరూ వచ్చారు. హగ్గై గ్రంథం 1వ అధ్యాయము, జకరియా గ్రంథం చూసినప్పుడు
అయితే వీరు కూడా చాలా కాలం మళ్ళా యెరూషలేమును తిరిగి కట్టలేకపోయారు. దేవుని పని పక్కన పెట్టి చాలా కాలం వాళ్ళ సొంత ఇల్లుని కట్టుకున్నారు. ఆ తర్వాత చాలా కాలం చీకటి కాలం వచ్చింది, 400 సంవత్సరాలు. అయితే అది దాన్ని నెరవేర్చేటువంటి వాడు ఎవరంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. భూమి మీద నీతి న్యాయములు స్థాపించటానికి, దేవుని సొత్తుగా ప్రతి మనిషిని దేవుని మార్గంలో రక్షించటానికి, ప్రతి మనిషిని పరిశుద్ధులుగా నిలబెట్టడానికి వచ్చినటువంటి వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనకు ముందుగా వచ్చినటువంటి వాడు బాప్తీసమిచ్చు యోహాను. కాబట్టి యేసుక్రీస్తు యొక్క పరిచర్య ఎంత ఘనమైందో, ఆ ఘనమైనటువంటి యేసుక్రీస్తు పరిచర్యకు ముందుగా వచ్చి మార్గమును సరళం చేసి చక్కపరిచినటువంటి వాడు బాప్తీసమిచ్చు యోహాను. ఈరోజు మనం చదువుకునేటువంటి పత్రిక లేఖన భాగాన్ని కనుక మనం చూసినట్లయితే, అక్కడ మనకి పత్రిక లేఖన భాగంలో పౌలు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఎందుకంటే అక్కడ మనకి 7-8 విషయాల్లో దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేశాడు. ఆ మేలులన్నిటిని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. అంతేకాదు కానీ అంధకారములో నుండి మనల్ని విడిపించాడు. అపోస్తుల కార్యం 26వ అధ్యాయం 12వ వచనము, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో మనల్ని చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారములో నుండి మనం స్వతంత్రులు అవటానికి, చీకటిలో నుండి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురం చేయ నిమిత్తము మీరు రాజులైన యాజక సమూహమును దేవుని సొత్తై ఉన్నటువంటి బిడ్డలై ఉన్నారు. మనం ఇంకనూ బలహీనమై ఉండగా, అపరాధముల చేతను పాపముల చేతను మనం చచ్చిన వారమై ఉండగా, దేవుడు మనల్ని విడిపించి మనల్ని స్వతంత్రులుగా చేసి దేవుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆ కుమారుని యందు మనకు విమోచన దొరుకుతుంది. ఆ కుమారుని యందు మనకు పాపక్షమాపణ దొరుకుతుంది. ఈరోజు వాక్యం వింటా ఉన్నటువంటి వాళ్ళరా, క్రీస్తు నొద్దే మనకు విమోచన దొరుకుతుంది. క్రీస్తు నొద్ద, క్రీస్తును బట్టియే మనకు క్షమాపణ కలుగుతుంది. ఏ నామము ద్వారా రక్షణ కలగదు. ఆకాశము కింద ఇవ్వనటువంటి ఏ నామము ద్వారా కూడా రక్షణ అనేటువంటిది కలగదు. కాబట్టి ఆయన అదృశ్య దేవుని స్వరూపై ఉండి సర్వ సృష్టికి ఆది సంభూతుడైనటువంటి వాడుకున్నాడు. కాబట్టి వాక్యమై ఉన్న దేవుడు సమస్తము ఆయన్ను బట్టి ఆయన మూలముగా కలిగింది. సమస్తమునకు ఆధారభూతుడైనటువంటి వాడు ఆయనే, ఆది సంభూతుడైనటువంటి వాడు. ఆయన ఎంత అధికుడంటే, ఏలయనగా ఆకాశమున్నవందున్నయు భూమి ఎందున్నవి, దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, సింహాసనములు గాని ప్రభుత్వములు గాని ప్రధానులైన అధికారములైనను సర్వమును ఆయన యందు సృజించబడిను. ప్రతి అధికారం ఆయన వల్లనే వచ్చింది. అన్నిటికీ అధికారం కలిగినటువంటి వాడు ఆయనే. అన్నిటికన్నా కూడా గొప్పవాడు యేసయ్యే. సర్వమును ఆయన ద్వారాను ఆయన్ను బట్టి సృజించబడిను. సర్వమును ఆయన ద్వారా ఆయన్ని బట్టి సృజించబడిను. ఆయన అన్నిటికంటే ముందు ఉన్నటువంటి వాడు, అన్నిటికంటే కూడా ముందు ఉన్నటువంటి వాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతులైనటువంటి వాడు. నిజంగా యేసు ప్రభు ఎంత గొప్పవాడు మీరు ఆలోచించండి. సమస్తమునకు ఆధారభూతులైనటువంటి వాడు ఆయనే. సంఘము అనేటువంటి శరీరమును కూడా ఆయనే శిరస్సు. దేవుడు తన స్వరక్తం నుంచి సంపాదించినటువంటి సంఘం, ఆ సంఘానికి శిరసైనటువంటి వాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. అంతేకాదు కానీ ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యత కలుగు నిమిత్తము ఆది అయ్యుండి మృతుల్లో నుండి లేచుట్లో ఆది సంభూతురాయను. ఆదాము నుండి యేసుక్రీస్తు ప్రభు వరకు మరణం అనేటువంటిది ఏలింది. యేసుక్రీస్తు ప్రభు చనిపోయి సమాధి చేయబడి మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా, అంటే మొట్టమొదటి వాడుగా లేచి సజీవుడైనటువంటి వాడు, మరణం యొక్క ముళ్ళును విరిచి ఆయన సజీవుడైనటువంటి వాడు. మరణమా నీ విజయం ఎక్కడ, మరణమా నీ ముళ్ళు ఎక్కడని చెప్పి ప్రశ్నించినటువంటి వాడు. మనకు మరణ భయం లేకుండా మనకు ధైర్యమునిచ్చినటువంటి వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు తండ్రికి సంధి చేసినటువంటి వాడు, ఆధారభూతులైనటువంటి వాడు, ఆయన యందు సర్వ సంపూర్ణత నివసించవలని
ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి పరలోకమందున్నటువంటి వాటినైనా భూలోకమందున్నటువంటి వాటినైనను పరలోకమందున్నటువంటి వాటినైనా ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకునవలని తండ్రి యొక్క అభిష్టమాయను. సమస్తము తండ్రితో సమాధానపడాలి. ఇది దేవుని యొక్క అభిష్టం, పరలోకములో ఉన్నవారు కానీ భూలోకంలో ఉన్నటువంటి వాడు కానీ. కాబట్టి దాన్ని ఎలా సంధి చేశారంటే, ఆయన సన్నిధిని మనము పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగా ఉన్నట్లు ఆయన మాంసాయుక్తమైనటువంటి దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరచెను. కాబట్టి క్రీస్తు మన కొరకు శ్రమపడి మన కొరకు ప్రాణమును ధారపోసి మనల్ని తండ్రితో మనల్ని సమాధానపరిచాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని ప్రణాళిక పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేలుకు పునరుద్ధరింప చేయటానికి చెప్పినటువంటి వాటిలో అంశం కూడా ఇదే. యోహాను చెప్పినటువంటి అంశం కూడా ఇదే. ఏంటంటే మనము ఆయన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగా ఉండాలి. ఇది దేవుని యొక్క రాజ్యంలో పౌరులకు ఉండవలసినటువంటి లక్షణం ఇది. కాబట్టి ఇక్కడ మనం గమని చూసినప్పుడు ఏ పునాది అయితే ఉందో ఆ పునాది మీద కట్టబడినటువంటి మనం స్థిరముగా మనం ఉండాలి. నిరీక్షణలో నుండి తొలగిపోక విశ్వాసంలో గనక మనం నిలిచి ఉన్నట్లయితే ఇది మీకు కలుగునని అంటాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, దావీదు చిగురుగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రాబోతా ఉన్నాడు అని ఇర్మియా ప్రవచిస్తున్నాడు. నీతి న్యాయములు భూమి మీద జరిగించేవాడుగా యేసుక్రీస్తు రాబోతా ఉన్నాడని ప్రవచించాడు. దేవుడు ఏ వ్యక్తి గురించి అయితే ప్రవచించాడు, ఆ ప్రవచనాల్ని నెరవేర్చడానికి వస్తా ఉన్నటువంటి యేసయ్యకు ముందుగా వచ్చినటువంటి వాడు బాప్తీసమిచ్చు యోహాను. ఆయన పరిచర్య ఏంటో మనం విన్నాం. ఆయన భూమి మీద దేవుని మహింపరిచి దేవుని కొరకు జీవించి తగ్గించుకొని ఈరోజు ప్రభువుకు ముందుగా నడిచిన వాడు బాప్తీసమిచ్చు యోహాను. దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో, దేవుడు ఏదైతే కోరుకొని అభిష్టం కలిగినాడో ఆయన చిత్తాన్ని భూమి మీద సంపూర్తిగా నెరవేర్చి సమస్తమునకు ఆధారభూతులైనటువంటి వాడై ఉండి శిరసై ఉండి అన్నిటికీ ఆయన మూలముగా కలిగినటువంటి వాడై ఉండి కూడా ఆయన శరీరమందు మరణము ద్వారా మనలను దేవుడితో సమాధానపరిచాడు. కేవలం మనం పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిరపరాధులుగా ఉండాలి. ఏ పరిచర్య అయితే ఏ పని అయితే యేసుక్రీస్తు చేశాడో ఆ సువార్తకు నేను పరిచారకుడనైతిని అని అపోస్తలుడైనటువంటి పౌలు గారు తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఆ సువార్త నీ మధ్యకి నా మధ్యకి మనందరి దగ్గరికి రావటం జరిగింది. మనం పరిశుద్ధులుగా ఉండాలి. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళ మనందరం కూడా ప్రభువుని అంగీకరించి విశ్వసించి దేవుని బిడ్డలుగా దేవుని మార్గంలో నడవటానికి సిద్ధపడదాం. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ మాటలు మనందరి హృదయంలో ఫలింప చేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి బలపరచును గాక. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు.